నమస్తే. వెల్కమ్ టు ఐ న్యూస్. నేను హిమబిందు. సాధారణంగా మనందరికీ చిలకలు మాట్లాడతాయని తెలుసు. వాటి పలుకులు వింటే మనసుకి చాలా హాయిగా ఉంటుంది. చిలక పలుకులు అని ముద్దుగా అంటూ ఉంటాం. అదే సమయంలో కాకి అరిస్తే మాత్రం చీ కాకి గోల అని విసుక్కుంటాం. ఏదైనా రాయి విసిరి దాన్ని తరమాలని చూస్తాం. ఎందుకంటే కాకులు చేసే గోల అలాంటిది మరి. వాటి అరుపులు మనల్ని అంతగా ఇబ్బంది పెడతాయి. కానీ ఇక్కడ మీరు చూస్తున్న ఈ వైరల్ వీడియోలో మాత్రం ఒక కాకి చక్కగా మాట్లాడుతోంది. వినడానికి ఆశ్చర్యంగా ఉంది కదూ. అది కూడా ఏ పలకలోనో పుస్తకంలోనో కాదు, ఏకంగా ఇంగ్లీష్ లో మాట్లాడుతోంది. ఇది ఎలా సాధ్యమైంది? దీని వెనుక ఉన్న రహస్యం ఏంటి తెలుసుకుందాం రండి. ఈ కాకి ఏకంగా ఇంగ్లీష్ ఎలా మాట్లాడుతుందో చూడండి. Oh my god! Hello. You want donut? విదేశాల్లో ఉన్న ఈ కాకి ఇంగ్లీష్ పలుకులు పలకడంతో సోషల్ మీడియాలో ఒక్కసారిగా వైరల్ గా మారిపోయింది. క్షణాల్లో ఈ వీడియో మిలియన్ల మందికి చేరింది. You want donuts? Donuts? Oh my god! Oh my god, I want donuts. Hello. You want donut? You want a donut? They're laughing with me. You want a donut? Walter? Where's Walter? You don't know? Oh no. I want a donut. సాధారణంగా మనకు తెలిసినంత వరకు చిలకలు, మైనా, గోరింక లాంటి కొన్ని పక్షులు మాత్రమే మనుషులు మాట్లాడే మాటలను చిన్నగా రిపీట్ చేస్తుంటాయి. ఇవి వినడానికి ఎంతో ఆశ్చర్యంగాను మనకు ఆనందాన్ని కలిగించేవిగాను ఉంటాయి. కానీ కాకి విషయంలో ఇలా మాట్లాడటం చాలా అరుదైన విషయమని జంతుశాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఇది నిజంగా ఒక వింత అనుభవమే. అయితే పక్షుల్లో, అందులోనూ ప్రత్యేకంగా కాకుల్లో సహజ సిద్ధంగానే కొన్ని తెలివితేటలు ఉంటాయట. అవి ఇతర కాకులతో మాట్లాడుకునే కమ్యూనికేషన్ చాలా అడ్వాన్స్డ్గా ఉంటుందని, వాటికి కొన్ని సమస్యలను పరిష్కరించే సామర్థ్యం కూడా ఉంటుందని శాస్త్రవేత్తల పరిశోధనల ద్వారా కనుగొన్నారు. కాకులకు మనుషుల ముఖాలను గుర్తుంచుకునే శక్తి కూడా ఉందని, అవి 5 ఏళ్ల వరకు గుర్తుంచుకోగలవని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. ఇవి నిజంగానే ఎగిరే కోతులు అని కొందరు శాస్త్రవేత్తలు సరదాగా పోలుస్తుంటారు. వాటి మెదడు పరిమాణం శరీర పరిమాణంతో పోలిస్తే చాలా పెద్దదిగా ఉంటుంది. ఇది వాటి మేధస్సుకు ఒక నిదర్శనం. కాకులు ఎంత తెలివైనవంటే అవి రోడ్డుపై నట్స్ని పగలగొట్టడానికి వాహనాలను వాడుకుంటాయట. ట్రాఫిక్ సిగ్నల్ రెడ్ లైట్ పడినప్పుడు నట్స్ని రోడ్డుపై వేసి గ్రీన్ లైట్ పడగానే కార్లు వాటిపై నుంచి వెళ్లిన తర్వాత తిరిగి వచ్చి పగిలిన నట్స్ని తీసుకెళ్తాయట. ఇది నిజంగా వాటి తెలివితేటలకు నిదర్శనమే కదా. అయితే ఈ తెలివైన పక్షుల భవిష్యత్తు ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. పర్యావరణంలో వస్తున్న మార్పులు, ముఖ్యంగా మొబైల్ ఫోన్ల వాడకం విపరీతంగా పెరగడం వల్ల వెలువడే రేడియేషన్గా మారింది. పక్షుల పాలిట శాపంగా మారుతుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ రేడియేషన్ కారణంగా పక్షుల మెదడు దెబ్బతిని వాటి నావిగేషన్ నైపుణ్యాలు తగ్గిపోతున్నాయని, అవి దిక్కుతోచక చనిపోయే ప్రమాదం ఉందని జంతుశాస్త్ర ప్రేమికులు హెచ్చరిస్తున్నారు. సెల్ టవర్ల రేడియేషన్ వల్ల పక్షుల గుడ్లు, పిండాలకు కూడా తీవ్ర నష్టం వాటిల్లుతుందని కొన్ని అధ్యయనాలు తాజాగా నిరూపించాయి. ఇప్పటికే అనేక పక్షి జాతులు అంతరించిపోయే ప్రమాదంలో పడ్డాయని, దీనికి మొబైల్ రేడియేషన్ కూడా ఒక కారణమని చెబుతున్నారు. మొత్తానికి మన ప్రకృతిలో ఇలాంటి అరుదైన వింత విశేషాలు ఎన్నో ఉన్నాయి. మనిషి వెతికే కొద్దీ ప్రకృతి ప్రతిరోజు, ప్రతి క్షణం ఒక ఆశ్చర్యాన్ని అందిస్తూనే ఉంటుంది. ఎందుకంటే మనిషికి ప్రతి క్షణం ఒక కొత్త అనుభవాన్ని ఇచ్చేందుకు ఈ ప్రకృతి ఎప్పటికీ సిద్ధంగా ఉంటుంది అన్న సంగతిని మనం మర్చిపోకూడదు. మనం చేసే పనులు ప్రకృతికి ఎలాంటి నష్టం కలిగించకుండా చూసుకోవడం కూడా అన్న సంగతిని బాధ్యతే కదా.